రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను టైం అయిపోయింది కదా, ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉందో అంతసేపే మాట్లాడదలుచుకుంటా. సో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అని చెప్తే ఇంద్రగంటి గారు హర్ట్ అవుతారు కాబట్టి ఎప్పటి నుంచో అష్టాచెమ్మ సినిమాను చూసిన దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టు ఎందుకు సినిమాల్లో లేను అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవల్ ఆ డైలాగ్ని గుర్తు చేసుకొని రోజు లేదు. సో అలాంటి లెజెండరీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ షేరింగ్ ద స్క్రీన్ విత్ దెమ్. అండ్ ఒక సింగర్గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంత మంచి అవకాశం రావడం, అందులోనూ మీలాంటి లెజెండరీ డైరెక్టర్ గారి చేతిలో పడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. April 18 సారంగపాణి జాతకం రిలీజ్ అవుతోంది. అందరూ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా. సో ప్లీజ్ వాచ్ సారంగా. థ్యాంక్ యూ సమీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయదలుచుకోలేదు, Q&A మొదలు పెడదాం. సో ముందుగా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఫోర్ దట్ ఒక 5 చైర్స్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సమీరా. నా ప్రశ్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి. సార్, ఈ మూవీలో మీరు 2 పాటలు ఉన్నాయి. ఒకటి ఉండండి ఒక్క నిమిషం, నా ప్రశ్న కూడా మీరు అడగండి. సమ్మోహనం సారంగో సారంగా అండ్ సెహరి 2 ఉన్నాయి కదా. సంచారి సరే, ఓకే, లెట్స్ కంటిన్యూ. సార్, వన్ మోర్ టేక్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి కదండి, సారంగో సారంగా అండ్ సంచారి. సో మీరు హీరో పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు పాటలు ప్లాన్ చేస్తున్నారు, హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు ప్లాన్ చేయట్లేదు? అండ్ ఆ విధంగా ఫీమేల్ సింగర్ పొట్టెందుకు కొడుతున్నారు? ఈ ముఖ్యంగా యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది. బహుశా నా సినిమాల్లో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పాట లేని సినిమా ఇది ఒక్కటే. సాధారణంగా అది యాక్చువల్లీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కృష్ణప్రసాద్ గారు అడిగారు కూడా నన్ను, ఏమయ్యా ఒక ఫీమేల్ అతను సంచారిని వెళ్తుంటే ఒక హమ్మింగ్ అయిన అమ్మాయిది పెడదామయ్యా ఇలా. బట్ ఈ కథ గమనంలో అవసరం, ఎందుకంటే పూర్తిగా ఈ సినిమా ఏదైతే పేరు పెట్టామో మేము 65 రోజులు సినిమా షూటింగ్ చేసాము. 64 రోజులు దర్శి ఉన్నాడు షూట్లో. అంటే సారంగపాణి పాయింట్ ఆఫ్ వ్యూలోంచే మొత్తం కథ నడుస్తుంది, అతని దృష్టికోణంలోంచే కథ నడుస్తుంది, అతని జీవిత దృష్టిలోంచే కథ నడుస్తుంది. కాబట్టి అతని దుగ్ధ, అతని బాధ, అతని తప్పులు, అతని వేదనలు, అతని బోళతనం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ చెప్పే అవకాశం దీనిలో లేదు. కాబట్టి సమీరా భరద్వాజ్కి పాట పాడే అవకాశం రాలేదు. కానీ దానికి కాంపెన్సేటరీగా నేను నీకు మంచి పాత్ర ఇచ్చాను కాబట్టి. ఓకే సార్. బట్ డెఫినెట్లీ యాక్చువల్లీ నీ పాటలు నాకు చాలా ఇష్టము. బట్ రీల్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. మీరు ఇలా చెప్పాలని ప్రశ్న అడిగాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. కోర్టులో ఆల్రెడీ పాట పాడేశారు మీరు, కాబట్టి పెద్ద హిట్ పాట పైగా. సార్, ఇంద్రగంటి గారు, జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైంది. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెళ్ళి చేసుకునే ముందే పెటాకులు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అలాంటిది ఏదో చిన్న స్పార్క్ కనిపించింది. మీరేనా ఆయన క్యారెక్టర్కి రెఫరెన్స్ తీసుకున్నారా? లేదండి, శ్రీని నొక్కి వక్కాణిస్తున్నట్టు ఇది కేవలము కల్పిత పాత్ర. ఇది ఒక కాల్పనిక జగత్తులోంచి వచ్చింది. అయితే నేను ఇందాక అన్నట్టు ఎంతో కొంత ఒక శాస్త్రాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. అంటే ప్రతి శాస్త్రాన్ని, సైన్స్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆంథ్రపాలజిస్టులే అమెరికాలో నల్ల జాతీయుల గురించి వక్రీకరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ని కూడా చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగా వక్రీకరించే వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చెణుకులు ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం అక్కడక్కడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాము. అయితే అది శాస్త్రాన్ని అవమానించే విధంగా ఉండదు. శాస్త్రాన్ని యాక్చువల్లీ తప్పుడు చేతుల్లో పడితే ఎలా ఉంటుందని. కానీ శ్రీని పాత్ర అలాంటిది కాదు. శ్రీని పాత్రకి ఒక విచిత్రమైన ఆరా ఉంటుంది. దానికి చాలా ఏమంటారంటే రెలవెన్స్ ఉంటుంది ఆ పాత్రకి. ఆ పాత్ర చాలా ప్రధాన పాత్ర. ఏ విధంగా ఆ పాత్ర చుట్టూ సారంగపాణి తిరుగుతాడు, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనేది మనం
కథలో సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఎటువంటి అంటే చీప్ షార్ట్స్ అంటాను చూడండి, వీ డోంట్ టేక్ పాట్ షార్ట్స్ అట్ ఎగ్జిస్టింగ్ ఎనీబడి, అలాంటివి ఉండవు. 1-2 చోట్ల మాత్రం ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు అది తప్పు, ఒక శాస్త్రాన్ని ఇలా వాడడం కూడా తప్పనే దానికి సంబంధించిన జోక్స్ అయితే ఉంటాయి. అది లేకుండా మజానే లేదు. నా దృష్టిలో మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటారు. లేదండి, మనోభావాలు అంటే మనస్సు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ భావాలు ఎవ్వరు దెబ్బతిన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పర్లేదు చెప్పేసండి. అంటే ఫస్ట్ కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నిజంగా మీరు నాకు అంటే ఇదివరకు మనం దీన్ని వెరీ నేషన్ స్టేజ్లో డిస్కస్ చేసినప్పుడు ఇవేం లేవు బేసికలీ. అంటే తర్వాత కథ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సోషల్గా ఇప్పుడు రిలవెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు, కానీ బేసికలీ దానికి దీనికి ఏం సంబంధం లేదన్న. నేను ఎప్పుడో రాసిన కొన్ని డైలాగులు అనుకోకుండా అవి దీనిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరదాగా చెప్పేస్తాను, దీనిలో నేను ఎప్పుడో రాసిన దానిలో రపరపరప రాశాను అని ఒక అంటుంది, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2. కానీ అలాంటి కొన్ని కాకతాళీయాలు కూడా ఉంటాయి, జరగచ్చు. మేము రాసిన కొన్ని ఎప్పుడో రాసినవి ఇప్పుడు అనుకోకుండా జరిగినవి జనాలు కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. బట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయడం నాకు అలా వ్యక్తిగత నాకు అది ఇష్టం లేదు, వ్యక్తుల్ని హర్ట్ చేయడం అనేది. బట్ ఒక వ్యక్తి కనుక ఎవరైనా ఒక శాస్త్రాన్ని వక్రీకరించి తప్పుదో పట్టించే విషయాలు ఉంటే మాత్రం కళాకారుడిగా అది మన బాధ్యత, ఆడియన్స్ని అలర్ట్ చేయాలి ఆ విషయం. అది మీరు హత్య లోపల ఇంకో జోక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇట్స్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.